యేసుక్రీస్తు ప్రభువైన నామములో కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రభు ఇటు రీతిగా మనం ప్రేమించి ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మనం ఆయనకి ఎల్లప్పుడూ స్తుతించబద్దులమై ఉన్నాం. అందరూ కలిసి దగ్గరగా స్తోత్రం చేయాలి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ప్రియులు విజయ్ గారు తన కుటుంబ జీవితంలో ప్రభు చేసిన ఘనమైన కార్యాన్ని బట్టి నేను నిజంగా ప్రభుని గణపరుస్తున్నాను. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి, నీ మార్గంలో నేను కాపాడుటకు ఆయన తన దూతలను కావలిగా నీ కొరకు ఉంచి ఉన్నాడు. నిజంగా ఆయన భయభక్తి కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షిస్తారు. ఈ రోజున మరి ఎటు రీతిగా వారి కుటుంబం ప్రభు సన్నిధిలో ఉండి ప్రభుని గణపరుస్తున్నారంటే నిజంగా నేను ఎంతగానో ప్రభుని మహిమపరుస్తున్నాను చేసినటువంటి ఈ ఘనమైన కార్యాన్ని బట్టి. ప్రభువు దేవుని సంగమ మరొకసారి మన అంశ భాగాన్ని లేకపోతే వాక్య ధ్యానాన్ని మీతో పరిచయం చేయడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప కార్యాన్ని ఘనమైనటువంటి సమయాన్ని బట్టి ఆయన నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన మరి వీకెండ్లో మనందరం కలిసి గుడ్ ఫ్రైడే అలాగే మరి ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకున్నాం. ఆయా ప్రాంతాల్లో ఆయా సంఘాల్లో మీకు కుదిరినటువంటి అవకాశాలను బట్టి మీరు పాల్గొన్న విధాలను బట్టి నిజంగా మీరు ప్రభువులు ఆనందించారని ప్రభువుని గణపరిచారని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అలాంటి పునరుద్ధాన బలము మీ మీద మీ కుటుంబం మీద ఉండునుగాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. అలాంటి పునరుద్ధాన శక్తి మీ కుటుంబం మీద ఉండునుగాక. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. పునరుద్ధాన బలము మీ కుటుంబం మీద ఉండునుగాక. పునరుద్ధాన శక్తి మీ కుటుంబం మీద ఉండునుగాక. పునరుద్ధాన స్వస్థత మీ కుటుంబం మీద ఉండునుగాక. చెప్పండి హల్లెలూయా. రైట్. ఒకసారి మన వరుస పాఠ్యభాగాన్ని మనం తెలుద్దాం. మనం ప్రస్తుతం నేర్చుకుంటూ అనేకమైన విషయాలను ధ్యానం చేస్తున్నటువంటి పుస్తకం ది గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 1 verses from 7 to 11. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు కలిగిన వాక్యాన్ని మనం చదువుదాం. దయచేసి చదవండి. సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ద జీనియాలజీ ఆఫ్ జీసస్ మనం చూస్తున్నాం. గడిచిన కొన్ని వారాల నుండి అదే అధ్యాయంలో కొన్ని విషయాలను ధ్యానం చేస్తున్నాం. మరి ఈ రోజున కూడా మరికొన్ని విషయాలు అదే ప్యాసేజ్ నుంచి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. జీనియాలజీ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క వంశావళి. యూదులతో రాజుగా పుట్టినటువంటి యేసయ్య తన సంతతి ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి విషయాలను మనం అధ్యయనం చేస్తుంటే మత్తయి ఇచ్చినటువంటి ఈ గొప్ప జీనియాలజీ ఆర్డర్ని మనం పరిశీలన చేస్తే ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్టమెంట్ లో చక్కటి మరి వివరణతో కూడినటువంటి విషయాలుగా మనం చూస్తూ గమనిస్తూ అనేక విషయాలు మరి ఓల్డ్ టెస్టమెంట్ నుంచి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మొదటి పార్ట్ లో నేను 1 నుంచి 6 వచనాల వరకు కంప్లీట్ చేయడం జరిగింది. గడిచిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మరి మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో 7 నుంచి 8వ వచనం వరకు కూడా మనం ధ్యానం చేయడం జరిగింది. మేబీ నేను అనుకుంటున్నాను ఊరియా భార్యగా నిండిన ఆమె యొక్క దావీదు సొలొమోనును కనెను. సొలొమోను గురించినటువంటి వివరణ మీతో పంచుకుని వచ్చాను. ఆ తరువాత సొలొమోను యొక్క కుమారుడు ఎవరు చెప్పండి? రెహబాము. రైట్. రెహబాము యొక్క వివరణ కూడా మీతో ఇచ్చాను. రెహబాము తర్వాత అతని కుమారుడు ఎవరు? అబీయా.
అబియా యొక్క వివరణ కూడా మీతో పంచుకున్నాను. ఆ తర్వాత అబియా ఎవరిని కన్నాడు? ఆసాను కనెను. ఆ తర్వాత ఆసా ఎవరిని కన్నాడు? యెహోషాపాతును కనెను. అంతవరకు కూడా నేను మీతో మరి లాస్ట్ సిరీస్ లో మీతో పంచుకున్నటువంటి విషయం నాకు జ్ఞాపకం వచ్చినది. ప్రభువునందు ప్రియ దేవుని సంఘమా, ఈ రోజున మరి అక్కడ నుంచి నేను మీతో కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను. లాస్ట్ చెప్పినటువంటి విషయాలు మనం ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే, మరి యెహోషాపాతు విగ్రహాలను పడగొట్టడానికి మీతో పంచుకున్నాను. యెహోషాపాతు ప్రజల్ని దేవుని వైపు మళ్లించారు అనేటువంటి విషయాలు కూడా మీతో పంచుకున్నాను. తర్వాత మరి దేవుని సన్నిధిలో అతను విచారణ చేశాడు, అదే విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు అనేటువంటి సత్యాలను నేను మీతో యెహోషాపాతు గురించి పంచుకున్నాను. ఈ రోజున మరికొన్ని విషయాలు అక్కడ నుంచి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. గమనించండి ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు యెహోషాపాతు ఎవరిని కన్నాడనంటే యెహోరామును కనెను. ఇంగ్లీష్ లో మనం ఏమంటామంటే జెహోరాము, యెహోరామును కనెను అనేటువంటి మాటను బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్యారెక్టర్ స్టడీస్ చేస్తూ ఉండగా వారి వ్యక్తిగత జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకోగలం అనేటువంటి అంశాలను మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. ఇప్పుడు యెహోషాపాతు ఎవరిని కన్నాడంటే యెహోరామును కనెను. గమనించండి, యెహోరాము యూదుల్ని పరిపాలించినటువంటి సంవత్సరాలు ఎప్పుడంటే 849వ సంవత్సరం నుండి 842 BC వరకు యెహోరాము ఇశ్రాయేలును పరిపాలించెను అనేటువంటి మాటను నేను మీతో పరిచయం చేస్తున్నాను. ఒకసారి మీ బైబిల్ గ్రంథం తీద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో 50వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే అక్కడ కొన్ని మాటలు మనం చూడవచ్చు. 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 50వ వచనం. పిమ్మట యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరులతో కూడా పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయను. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు యెహోరాము మరి కింగ్షిప్ లోకి వచ్చాడు. అంటే ఆఫ్టర్ యెహోషాపాత్ యెహోరాము రావడం జరిగింది. యెహోరాము 32వ సంవత్సరంలో యూదులకు రాజుగా ఆయను. మరి ఇతని యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలన చేస్తే ఎక్కువగా ఇతని గురించినటువంటి వివరణ బైబిల్ గ్రంథంలో లేదు. కానీ ఇచ్చినటువంటి వివరణ ప్రకారం మనం ఆలోచన చేస్తే అతని అన్నదమ్ములందరూ కూడా మర్డర్ చేయబడ్డారంట. కారణం ఏంటంటే ఇతని జీవితం ద్వారా ఆ కేసు ఎవరి మీద వెళ్తుంది అంటే తన అన్నదమ్ముల మీద వెళ్ళింది, వారు కూడా మర్డర్ చేయబడ్డారు అనేటువంటి విషయాలు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా 2వ రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం 18వ వచనం ప్రకారం మనం చూస్తే ఇతను కూడా అంత మంచిగా జీవించిన వ్యక్తి కాదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఒకసారి మీ బైబిల్ గ్రంథం తీసి 2వ రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం 18వ వచనాన్ని చదివి సహాయం చేయవలసిందిగా నేను మనం చేస్తున్నాను. 8వ అధ్యాయం 18వ వచనం. ఇతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని కనుక ఆహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇశ్రాయేలు రాజు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి ఏం జరిగించాడంటే చెడుతనం జరిగించాడు. ఎవరు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించిందంటే యెహోరాము. యెహోరాము వాజ్ ఆల్సో నాట్ ఎ గుడ్ గై. ఇతని జీవితంలో కూడా మంచి లక్షణాలు ఎక్కడ కనిపించడం లేదు. గమనించండి, ఇప్పుడు యెహోరాము గురించి మనం నేర్చుకున్నాం. ఇకపోతే యెహోరాము తర్వాత మనం నేర్చుకోవాల్సిన మరొక వ్యక్తి. యెహోరాము ఎవరిని కన్నాడు? బైబిల్ గ్రంథం సెలవిస్తుందంటే ఉజ్జియాను కనెను. మీరు బైబిల్ గ్రంథం తీసుకున్న వారు దయచేసి క్రానికల్స్ అదేవిధంగా కింగ్స్ ఈ రెండు చోట్ల మీ బుక్ మార్క్స్ పెట్టుకోండి. క్రానికల్స్ లో, కింగ్స్ లో, ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్, ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్ లో ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇంకా మనకి బేస్ కోసం మత్తయి శుభవార్త 1వ అధ్యాయం అక్కడ కూడా మీకు పెట్టుకోండి. ఆల్మోస్ట్ మనం అక్కడ నుంచి నేర్చుకోబోతున్నాం. కొన్ని విషయాలు మనం అక్కడ నుంచి ధ్యానం చేయబోతున్నాం. నేను మీతో కొంతమందితో చెప్పాను, దయచేసి ఇంటిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఖాళీ దొరికినప్పుడు మీ ధ్యానంలో మోస్ట్లీ మనం ఈ జీనియాలజీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్, ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్ ఆల్మోస్ట్ చదవడానికి ప్రయత్నం చేయండి. తదుపరి మనం కొన్ని విషయాలు అక్కడ ఈ రాజు గురించినటువంటి వివరణ ఉంది కాబట్టి నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యెహోరాము ఎవరిని కన్నాడంటే ఉజ్జియాని కనెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మీ బైబిల్ గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథంలో 15వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. అంతకు ముందుగా ఒకసారి 29వ వచనం కూడా మీరు చదవండి. 14వ అధ్యాయము 21వ వచనం చదవండి. 14వ అధ్యాయం 21వ వచనం. యెరొబాము చేసిన అప్పుడు 14వ అధ్యాయం 21వ వచనం అమ్మ. 2వ రాజులు 14:21.
21. అప్పుడు యూదాజనులందరూ 14 సంవత్సరముల వాడైన అజర్యాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకం చేసిరి. ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలాకు అను పట్టణం బాగుగా కట్టించి యూదా వారికి దానిని మరలా అప్పగించాడు. 29వ వచనం చదువుతున్నాం. యెరోబాము తన పితరులైన ఇశ్రాయేలు రాజులతో నిద్రించిన తరువాత అతని కుమారుడైన జకరియా అతనికి మారుగా రాజైంది. ఇప్పుడు 15వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నా. ఇశ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 23 సంవత్సరములందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా నేల ఆరంభించెను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇక్కడ ఒక పేరు కనిపిస్తుంది. ఆ పేరు ఏంటంటే అజర్యా. ఉజ్జియా ఉన్నటువంటి మరొక పేరు అజర్యా. ఉజ్జియా ఉన్నటువంటి మరొక పేరు అజర్యా. సో చాలా సందర్భాల్లో మనకు ఉన్నటువంటి పేర్లు ఉంటాయి కదండి. ఈ మధ్య ఒకవేళ మీరు ఆలోచన చేస్తే ఇంటికాడ ఒక పేరు, మామూలుగా స్కూల్లో ఒక పేరు కదా. ఇంటికాడే స్వీటీ అనో, హామీ అనో, మొండి అనో, బన్నీ అనో, లేకపోతే మన ఇష్టం పేర్లు పెట్టుకుని పిలిచే అవకాశం ఇంకా ముద్దుగా, రైట్. అదేవిధంగా మరి స్కూల్కి వెళ్తే ఒరిజినల్ పేరు అక్కడ రిజిస్టర్ అయింది. అలాంటి దినంలో ఒకరు చెప్పారు, ఎలా నీ పేరేంట్రా అంటే ఆయన ఉన్నాడంటే, పాస్టర్ గారు నా పేరు గుళ్ళనేమో మొత్తయ్య అండి, బల్లోనేమో మొత్తయ్య అన్నాడు. గుళ్ళనేమో ఏంటంట, గుళ్ళేనేమో మొత్తయ్య, మామూలు మనం చదివే మొత్తయ్య, బల్లో సరే మొత్తయ్య అన్నాడంట. ఎందుకురా మొత్తయ్య అంటే హిందీ చెప్పమంటారంటే అక్కడంతా ఏం కావాలి, అట్లా ఉంటేనే అక్కడ చెందుద్దండి. కొన్ని కార్యాలు జరగాలంటే పేరు అట్లాగే ఉండాలండి అంటారు. చాలా సందర్భాల్లో కొంచెం మేబీ రిజర్వేషన్ కోసం కానివచ్చు, లేకపోతే రకరకాల ఫెసిలిటీస్ కోసం కొంత పేర్లు మార్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మేబీ అనార్థంలో కూడా ఈ అలవాటు ఉంది. అంటే ఉజ్జియా పేరు ఉజ్జియా లేదు, అజర్యా అనేటువంటి పేరు నామకరణం అక్కడ చేసినటువంటి సందర్భాన్ని మీతో నేను జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, మరి ఉజ్జియా అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే యాహ్వే ఈజ్ ద కింగ్ ఆఫ్ జూడా. యాహ్వే ఈజ్ కింగ్ ఆఫ్ జూడా అంటే యూదులకు రాజు దేవుడు అనగా యెహోవా అనేటువంటి మాటను చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ది అనదర్ మీనింగ్ ఆఫ్ ఉజ్జియా ఈజ్ యాహ్వే ఈజ్ మై స్ట్రెంగ్త్. ఆయన యెహోవా దేవుడు నా బలమై ఉన్నాడు. చాలా సందర్భాల్లో పేర్లైతే పెట్టుకుంటాం కానీ యెహోవానే నా దేవుడు, యెహోవా నా బలం అని పేరు కలిగినటువంటి జీవితం చాలా సందర్భాల్లో జీవించినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ మీరు ఆ పేర్లు ఉంటే దయచేసి అలాగే అనుకోతుంది కదండి, నేను చెప్తాను. చాలా సందర్భాల్లో మీరు గమనించండి, నేను శాంతమ్మా అంటారు. శాంతమ్మా అంటే ఎంత శాంతంగా ఉంటుందో అనుకుంటారు జనం. కానీ ఒక్కసారి ఆమె దగ్గరికి వెళ్తే కానీ తెలుసు ఎవరుంటే శాంతి దయచేసి తప్పులు అనుకోవాలి. మీ గురించి మాట్లాడలేదండి. సాధారణంగా మన ఊరు మన సిటీస్ లో లేదా మన ప్లేస్లో శాంతం అంటే శాంతంగా ఉంటుంది కాదు అని అనుకుంటే నిజంగా అక్కడికి వెళ్తే కానీ తెలుస్తుంది మరి శాంతంగా అసలు ఏమి ఉండవు. చాలా సందర్భాల్లో మర్చి ఉదాహరణ మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, నేతి బీరకాయ ఉంటాం కానీ దానిలో నెయ్యి ఉంటుందా, ఉండదు. బొంబాయి రవ్వ అంటారు అదేనండి. బొంబాయి రవ్వ మీకు ఇంటర్ లేదు కానీ మన విజయవాడ సైడ్ బొంబాయి రవ్వ అంటే ఉప్మా వేసుకునే రవ్వను బొంబాయి రవ్వ అంటారు. మరి బొంబాయి ఉంటుందా, దానిలో ఉండదు. కొంతమంది మైసూర్ బజ్జీ అంటారు అదండి. మైసూర్ బజ్జీ పేరుకి మాత్రమే మైసూర్ బజ్జీ కానీ దానిలో ఉంటుందా, మైసూర్ తీసి చూస్తే ఏముండదు, ఆ పిండి అంతా ఉంటుంది కదా. చాలా సందర్భాల్లో ఇంకా ఒక మాట చెప్తాను, యేసు పాదం అంటారండి. ఏంటంటే యేసు పాదం ఎవరు ఉంటే మాత్రమే ఉండవు. మీ పేరు చుట్టాల పేరు కాకుండా సరే బాధపడుతుంది కానీ చాలా సందర్భాల్లో అలాంటి పేర్లు పెట్టుకుంటాం కానీ దానికి తగినటువంటి జీవితాన్ని జీవించినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ మధ్య ఒక వ్యక్తి నాకు నా ఫేస్బుక్ లోనే ఎక్కడో మొత్తానికి మేబీ పేరు ఒక ఫోటో ఫార్వర్డ్ చేశాడు. రీసెంట్గా కొత్త పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది. రీసెంట్గా కొత్త పిక్చర్ రిలీజ్ అయితే ఆ హీరో బొమ్మ వేసుకుని కింద హీరో ఫ్యాన్స్ ఎవరంటే మొట్టమొదటి పేరు యేసు. అర్థమైందంటే మొట్టమొదటి ఫ్యాన్ నెంబర్ పేరు ఏంటంటే యేసు పెట్టాడు. ఎవరి కింద, హీరో కింద కటౌట్లో బయటికి చూసే విధంగా యేసు అని పేరు పెట్టాడు. అంటే ఎంత క్రేజీగా ఉంటారో ప్రజలు. పేరు తగినటువంటి జీవితాలు కొన్ని సందర్భంలో ఉండని పరిస్థితులు ఉంటాయి. చూడండి, గమనించండి ప్రభువుని ప్రియులారా, ఉజ్జియా జీవితంలో తన పేరు యాహ్వే ఈజ్ మై స్ట్రెంగ్త్, కానీ మరి తన జీవితంలో ఆ విధంగా మరి ముందుకు వెళ్ళాడా అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే మరి అతని జీవితంలో మొదట బాగానే ద స్టార్టింగ్ వాజ్ గుడ్, బట్ రాను అతని జీవితంలో కూడా భయంకరమైనటువంటి నాశనానికి గురయ్యేటువంటి విషయాలను మీతో నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి,
అతను 16వ సంవత్సరంలో అతను కింగ్ గా మారాడు. ఒకసారి మీ బైబిల్ గ్రంథం తీయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 26వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో 3వ వచనం చదవమా. ఉజ్జియా ఆరంభించినప్పుడు, ఉజ్జియా ప్లేస్ లో మరొక పేరు పెట్టుకోవచ్చు. ఏ పేరు? అజర్యా. రైట్. ఉజ్జియా ఆరంభించినప్పుడు 16 వాడై, అంటే ఎన్ని సంవత్సరాలండి? 16 సంవత్సరాలు. యెరూషలేములో 52 సంవత్సరాలు, అంటే 52 years he ruled there. ఓకే. అతని తల్లి యెరూషలేము కాపరుస్తున్నారు. ఆమె పేరు అకల్యా. ఇప్పుడు ఉజ్జియాలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ మనం చూద్దాం. చదవమ్మా. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం ఒకసారి వెళ్దాం. 15వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథంలో 15వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, అతడు చదవమ్మా, తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంటే నీతి కలిగినవా. స్టార్టింగ్ ఈజ్ ఓకే. యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంట? నీతి కలిగిన వాడిగా ఉన్నాడు. నిజమేనండి. అతని జీవితంలో నీతిని మనం చూడవచ్చు. నిజంగా మరి ఇతని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మరి కొన్ని విషయాలు ఏంటంటే, మన జీవితంలో మరి రైచస్ గా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఎప్పుడు కూడా నీతి అనేది ఎప్పుడు నిలుస్తుంది మానవ జీవితం. బైబిల్ ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అక్కడ నీతి గురించినటువంటి వివరణ ఉంటుంది. ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 21 verse 21. ఒకసారి సహాయం చేయండి. 21. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. గమనించండి. నీతిని కృపను అనుసరించువాడు, who follows the righteousness, they will get life and prosperity as well as the name. చూడండి, బైబిల్లో తెలుగులో నీతి అనే మాట ఉంది, కానీ ఇంగ్లీష్ లో మీరు ఆలోచన చేస్తే మేబీ ప్రాస్పరిటీ అనుకుంటుంది కదండి. మేబీ NIV ట్రాన్స్లేషన్ లో నేను చూశాను రైచియస్నెస్ ఉందా, మేబీ ఏదో ఇతర ట్రాన్స్లేషన్ లో చూసారో ప్రాస్పరిటీ అనే మాట ఉంటుంది. సో నీతిని ఎవరైతే అనుసరిస్తారో ఒకటి జీవం కలుగుతుందంట. అంటే లైఫ్, పునరుద్ధానము జీవమును నేనే అన్నాడు. ఎవరన్నారు? మొన్న మనం వేస్ట్ చేసుకున్నాం. పునరుద్ధానము జీవము నేనే, ఆయనలో జీవం ఉంది. ఆ జీవాన్ని ఎవరిలో పొందాడు దేవుడు? మనుషులో పొందాడు. ఆదాము తయారు చేసి నమస్కారం ఏమాయి పొందాడు? జీవవాయువు. అప్పుడు మనిషి ఏమయ్యాడు? జీవాత్మాయను. జీవాత్మాయుడు మనిషి తను చేసిన పాపాన్ని బట్టి అతనిలో ఉన్న జీవము పోయినటువంటి పరిస్థితి వచ్చేసింది. మనిషిలో జీవము లేని పరిస్థితి వచ్చేసింది. చాలా సందర్భాలు అంటారు, ఏదో బతుకుతానులేండి, ప్రాణం లేని మనిషి అంటారు. అంటే మనిషి బట్టి బాగా ఉంటాడు, కానీ లోపల ఏముందో జీవం. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, నీతిగా ఉన్నటువంటి వారి జీవితంలో ఆ జీవాన్ని ప్రవహిస్తాడు. ఎప్పుడు కూడా వారు జీవం కలిగి బ్రతకడానికి అవకాశం ఉంటుందని బైబిల్ చెప్తుంది. రెండవది మరి ప్రాస్పరిటీ, అనగా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. మూడవది ఘనత కూడా వస్తుంది అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ దేవుని సంగమ ఆ నీతిని మన జీవితంలో అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు నీతిగా ఉన్నవారు దేవుడి దృష్టిలో ఎప్పుడు కూడా వారికి కావాల్సినటువంటి గిఫ్ట్స్ ని ప్రభు అనుగ్రహిస్తూనే ఉంటాడు. మేబీ ఒకవేళ నీతి లేని వారి జీవితంలో కూడా ఆశీర్వాదాలు వస్తున్నాయి, అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి, కానీ అవి ఎక్కువ కాలం నిలిచేటువంటి ఆశీర్వాదాలు మాత్రము కావు. ఎవరైతే రైచియస్ గా ఉంటారో వారి జీవితంలో దేవుడిచ్చేటువంటి బహుమానాలు శాశ్వత కాలం ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. ఆ బహుమానంలో తృప్తి కలుగుతుంది, ఆ బహుమానంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రభువుకు ప్రియులారా, అలా నీతిగా మనం ఉండడానికి ప్రయత్నించాలి. మరొక విషయాన్ని మీతో పరిచయం చేస్తారు. అదే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, అక్కడ మరొక మాట కనిపిస్తుంది. 10వ అధ్యాయంలో 2వ వచనం, నీతి మరణం నుండి నిన్ను రక్షించును. ఎక్కడి నుంచి రక్షిస్తుందండి? మరణం నుండి మన నీతి రక్షిస్తుంది అనేటువంటి మాట మన బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. నిజమే, దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా నడుచుకున్నటువంటి దేవుని బిడ్డలకు మరి మరణం నుండి కూడా ప్రభు రక్షిస్తాడు అనేటువంటి మాటను నేను మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఒక సందర్భంలో ఒక రాజు గారు, ఒక మంత్రి వెళ్తున్నారు. మీలో చాలా మంది ఈ స్టోరీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, వాళ్ళు తెలియకపోతుందండి. అతను ఎప్పుడు మంచి యథార్థంగా నీతిగా ఉంటూ ఉండేవాడు. ఏది జరిగినా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఆయన అలవాటు.
అతనితో మాట్లాడటం, రాజుగారితో మాట్లాడినప్పుడు ఏది దాచుకునేవాడు కాదు, ఉన్నటువంటి చెప్పవద్దు కదా. ఏది జరిగినా అంత మన మంచి కోసం జరిగిందండి, కానీ నేను పాజిటివ్ వెళ్ళేటువంటి వ్యక్తి. అయితే మరి ఒకనొక సందర్భం రాజుగారు అతను కలిసి అడవిలో వెళ్తుంటే ఒక ఒక అదేంటి మన ఒక ఏదో జంతువు కనిపిస్తే రాజుగారు ఏం చేస్తారంటే ఒక బాణం విసురుతారు. బాణం విసిరేసరికి ఆ బాణం రివర్స్ వచ్చి తగిలి అతనికి చేతికి బొట్టనేరుకి తగిలి బొట్టం వేలు తెగిపోదు. తెగిపోయేసరికి మంత్రి అని చూస్తాడు. మంత్రికి చక్కగా నవ్వి అంతా మన మంచి కోసం జరిగింది అంటే ఇక రాజుగారికి ఏం చేయాలో అర్థం కోపం వచ్చింది. ఏమన్నా ఇది ఏది జరిగినా మంచి కోసం అంటున్నాడు, ఇప్పుడు నా ఏది రక్తంగా అతను కట్టుకట్టేది బదులు అంతా మన మంచి కోసం అంటున్నాడని చెప్పి కోపం వచ్చేసి ఆ మంత్రిని పక్కన గుంట ఉంటే ఒక తోపు వేసాడు. గుంటలో కానీ పట్టాడు మంత్రి. ఈ పడిన తర్వాత కోపంలో సరే బాగా విరిగిపోయి పీడ విరగైపోయిందని చెప్పేసి ఏం చేశాడంటే కొంచెం ముందుకు వెళ్తాడు. ఈ అడుగులో ముందుకు వెళ్ళేసరికి ఏం జరుగుతారంటే అక్కడ కొంతమంది క్యాండిల్స్ ఉంటారు, అంటే మనుషులు తినే వాళ్ళు ఉంటారు. తినేసరికి ఆ ఉండేవాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు చూడంగానే ఒకసారి రాజుగారు స్ట్రక్ అయిపోయి ఎక్కడ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అతను బంధించేసేసి ఒక పక్క తీసుకెళ్లి నైట్ డిన్నర్ చేసుకున్నా అని చెప్పి ఆ రాజుని కట్టేసి తావేసి కట్టేసేసి అక్కడ పెడతారు. ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేసరికి అందరూ పరిగెత్తుకుని వచ్చేసి అతను చూడగానే ఆ ఉన్నటువంటి వాళ్ళ లక్ష్యం ఏంటంటే మనిషి మీద ఏదైనా ఘాటు ఉన్నా, ఎక్కడైనా దెబ్బ ఉన్నా సరే ఆ మనిషిని ఏం చేయాలి, ఆ ఉన్నటువంటి ఆ కట్టుబడేది. మనిషి మీద ఏదైనా ఘాటు ఉన్నా లేకపోతే ఏదైనా సరే బలి అర్పించం లేకపోతే చంపం అని చెప్పేటువంటి కట్టుదిట్టం కలిగినటువంటి వారు రాజు మొత్తం పరిశీలించడం ప్రారంభిస్తే ఆఖరికి బొట్టనే తెలిపేసరికి బొట్టనేలు రక్తం కారుతా ఉంటాం. ఈజ్ గుడ్ ఫర్ నథింగ్, నేను వదిలేద్దాం అని చెప్పేసి ఆ తావుకి వేసి పక్క వదిలేస్తారు. అప్పుడు రాజారావు అంటాడు, అమ్మ బతికిపోయినా బాబు అని చెప్పి, అంటే నేను మంత్రి అడు అంతా మన మంచి కోసం జరుగుతా అన్నాడు. నిజంగా అప్పుడు తెగపోతే ఈరోజు నేను ఇప్పుడు చచ్చిపోయేవాడిని ఇప్పుడు అని నిజంగా ఆడు గొప్ప అని చెప్పి పరిగెత్తుకుని మళ్ళీ బ్యాక్ వచ్చి మంత్రి ఓ మంత్రి మంత్రి త్వరగా రా అని చెప్పి ఆ నెట్టమంట బొమ్మని బయటికి లాగేసి నువ్వు నిజంగా నా కోసం మేలు చేసేవరా, ఆ మాట చెప్పండి, నిజంగా నేను బ్రతికేను, నీలో నిజంగా పవర్ ఉంది, ఏదైనా గ్రహించగలిగే శక్తి ఉంది నీలో అని చెప్పేసి మంత్రిని అభిమానిస్తుంటే మరి ఆయన సారీ నేను తోసేసానని చెప్పేసి మంత్రికి అంటూ ఉంటాడు. ఒక మంత్రి అంటాడు, ఏదో లేదండి ఇదిగో నా మంచి కోసం జరిగింది అంటాడు. ఆయన ఇదిగో నా మంచి కోసం జరిగింది అంటారు. ఏంటి అంటే నిజమే రాజుగారు, ఒకవేళ మీరు కంటే మన గుండెలో తగ్గిపోతే అలా నిన్ను వదిలేసి నన్ను తినేసేవాళ్ళు, కాబట్టి ఇది కూడా నా మంచిగా జరిగిందండి అని చెప్పేసి అన్నట్టు. చూడండి చాలా సందర్భాల్లో మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేకపోతే మనం యథార్థంగా లేకపోతే నీతిగా ఉంటుంటే వేరే వాళ్ళ వార్తలు ఏదో అనుకుంటారు అనుకుంటాం, కానీ సందర్భం వచ్చినప్పుడు అది నీతి నిలబడుతుంది. చెప్పండి హల్లెలూయా, అందరికీ చెప్పండి హల్లెలూయా. దేవుడు ఆ నీతిని ఎలా వాడుకోవాలో, ఆ వ్యక్తిని ఎలా నిలబెట్టాలో దేవుడికి తెలుసు. కాబట్టి యథార్థంగా నీతిగా ఉండడం అనేది మన యొక్క లక్షణం. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని నేను మరొకసారి మీతో మనం చేస్తున్నాను. ఒకసారి యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే మరొక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5:16 ఒకసారి తీసి సహాయించండి. 5వ అధ్యాయం 16వ వచనం బుక్ ఆఫ్ జేమ్స్ నేను చదువుతున్నాను, మీరు చూడండి. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకునుడి, చదవమా తీస్తే, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. ఎవరు విజ్ఞాపన అనేది? నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం కలిగి ఉంటుంది. చాలా సందర్భాల్లో పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి అంటారు కొన్ని సందర్భాలు. అప్పుడు నాకు అనిపిస్తుంది, వీళ్ళు ప్రార్థన చేయొచ్చు కదా, వీళ్ళు చేస్తే ప్రార్థన కార్యాలు జరుగుతాయి. అప్పుడు నేను అనుకున్నటువంటి సమాధానం ఇదే, అంటే నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో వారి దగ్గరకు వచ్చి చాలా మంది వారి గురించి ప్రార్థన చేయండి అంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే వారి ప్రార్థన ఎలా ఉంటుందట, బలం కలిగిందిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. yes, if you are righteous guy, if you are righteous person, your faith has strong hope. నువ్వు ప్రార్థన చేస్తే బలంగా ఉంటుంది. దేవుడు బలమైన కార్యాలు నీ ప్రార్థన ద్వారా ఉంటాడు. కారణం ఏంటంటే నువ్వు నీతి కలిగిన వాడిగా జీవిస్తున్నావు కాబట్టి. ఒకవేళ నీతి లేకుండా ప్రార్థన చేస్తే ఇట్స్ నాట్ ఎ పవర్ఫుల్ ప్రేయర్, ఇట్స్ నాట్ ఎ పవర్ఫుల్ ప్రేయర్. మనం నీతిగా ఉండి ఆయన సన్నిధిలో కనుక విజ్ఞాపన చేస్తే బైబిల్ గ్రంథం ప్రకారం నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన మనపూర్వకమైనదై, అంటే హృదయపూర్వకమైనదై ఆయన సన్నిధిలో బహుబలం కలిగినదిగా ఉంటుంది. అందుకనే ఏలియా మనవంటి స్వభావం కలిగిన వాడే, కానీ
వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం భూమి మీద రాలేదు. మరలా వర్షం రావాలంటే వర్షం వచ్చిన కారణం ఏంటంటే రైచియస్ గాయ్, నీతిమంతుడిగా అతను జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబంలో కార్యాలు జరగాలని ఆశపడుతున్నావు ఆ సభలో నీ సంఘంలో కార్యాలు చూడాలని ఆశపడుతుంటే let us be righteous in the presence of the Lord. దేవుని సన్నిధిలో మన నీతిగా ఉండి ముందుకు వెళ్ళాలని మరొకసారి నేను మీతో పరిచయం చేస్తున్నాను. ఇతని జీవితంలో ఉజ్జియా లేకపోతే అజరియా జీవితంలో మనం చూస్తున్న గొప్ప లక్షణం ఇతడు నీతిమంతుడిగా జీవించాడు. నేను ముందుగా మీతో చెప్పినట్లుగా ఇతడు నీతిమంతుడిగా అయితే జీవించాడు. రెండవ మాట మీతో పరిచయం చేస్తాను, ఒకసారి మీరు చూద్దాం. రెండవ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 4వ వచనం. దయచేసి ఎవరు ఇబ్బంది పడదు, ఎందుకంటే మరి ఇది మనం క్యారెక్టరికల్ స్టడీస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా రెఫరెన్స్ ఉంటాయి. యూజువల్ గా నేను ఎక్కువ రెఫరెన్స్ చూపించను, కానీ మనకున్న పరిస్థితిని బట్టి మరి ఎక్కువ క్యారెక్టరిస్టిక్ స్టడీ చేస్తున్నాం కాబట్టి అతని యొక్క వివరణ నేర్చుకోవాలంటే మనం అక్కడ ఇక్కడ రెఫరెన్సెస్ చూడాలి. కాబట్టి అందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా నేను మనం చేస్తున్నాను. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదువు సహోదరి. అతడు తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి ఎలా పడాడంటే యథార్థంగా. ఫస్ట్ పాయింట్ నీతిగా ఉన్నాడు, రెండోది యథార్థం. అంటే ఆల్మోస్ట్ సిమిలర్ క్వాలిటీస్, యథార్థత, నీతి మనందరికీ తెలిసిన దాని గురించి ఇంకా మరీ ఎక్కువగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం కిందకి వెళ్తే చూద్దాం. 26వ అధ్యాయం 5వ వచనం చదవమా. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. అంటే మూడోది అతను ఉన్న మంచి లక్షణం యెహోవాను ఆశ్రయించెను. ఒక యథార్థత, ఒక నీతి, మూడు చెప్పండి యెహోవాను ఆశ్రయించడం అంటే ఏదైనా వచ్చినా సరే వెళ్ళి అంటే ఏం కూర్చుని ప్రభావ పరిస్థితి మరి ఏం చేయమంటావు అని చెప్పేసి ఆయనతో మరి ఆయన ఆదిలో మనం రెఫ్యూజీ క్యాంప్ అంటాం కదండి. ఎక్కడ సునామీ లేకపోతే ఎక్కడ పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చేస్తే వెంటనే పెట్టే రెఫ్యూజీ క్యాంప్ అంటే అక్కడికి వెళ్తే ఆశ్రయం. వాళ్ళకి భోజనం ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, ఉండడానికి షెల్టర్ ఉంటుంది, పడుకోవడానికి బెడ్ ఎరువుని వాళ్ళు అడ్జస్ట్ చేసి ఇస్తారు. గమనించండి, ఆశ్రయం అనేటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే ఎప్పుడు కూడా యెహోవాను ఆశ్రయించేవాడు ఉజ్జియా, అజరియా తన జీవిత కాలం అంతా కూడా రాజుగా ఉండి కూడా యెహోవాని ఆశ్రయించిన మాటను చూస్తున్నాడు. దీంట్లో ఉన్నటువంటి మంచి పాయింట్, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం అతని జీవితం బాగానే ఉంది. రైట్, అంటే యెహోవాను ఆశ్రయించినంత కాలం బాగానే ఉందంటే దాని తర్వాత ఏదో జరిగిందనే ఉద్దేశం కదండి. రైట్, యెహోవాను ఆశ్రయించినంత కాలం అతని జీవితం ఎక్సలెంట్ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు యెహోవాను ఆశ్రయించాలి, ఏ సందర్భంలో అయినా సరే మరి యెహోవాను ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను మీతో పరిచయం చేస్తున్నాను. మరి చూడండి, యెహోవాను ఆశ్రయించిన తర్వాత అతడు బాగానే ఉన్నాడు. కానీ కొంచెం కిందకి వెళ్దాం. 26వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రెండో దినవృత్తాంతం 26:16 వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి అక్కడ కొట్టేసిందండి గర్భాసం. అతడు స్థిరపడిన తరువాత మనస్సును గర్వించి, అది మెయిన్ ప్రాబ్లం. యెహోవాను ఆశ్రయించినంత కాలం బాగానే ఉంది, వ్యవహారం బాగా ఆశ్రయించబడ్డాడు. ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత ఇక మనసులో ఏమొచ్చిందంటే గర్వం వచ్చేసింది. లైఫ్ ఇంతవరకు బాగానే ఉంది, కానీ అట్ ద ఎండ్ అతని జీవితంలో బయట మన మార్పులు వచ్చేసింది. చూడండి, మనకున్నటువంటి మనందరం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారు కాబట్టి మనకు మంచి బిరుదు ఏంటంటే ఆంధ్రులు ఆరంభ సూర్యుడు అంటారు. అంటే ఆంధ్రులు అంటే మన గురించే కాదు, కానీ ప్రజానే ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ ఎట్లా ఉంది. ఎందుకనో ఆనాటి దినాల్లో పెద్దలు పెట్టిన పేరు ఏంటంటే ఆంధ్రులు ఆరంభ సూర్యుడు. అంటే స్టార్టింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇక స్టార్టింగ్ పాయింట్ మాత్రం వావ్ వండర్ఫుల్ అని, యు డిడ్ వెరీ గుడ్ జాబ్. వెన్ ఇట్ కమ్స్ టు ది ఎండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ దిస్. స్టార్టింగ్ వాస్ వెరీ గుడ్, హిస్ లైఫ్ వాస్ గుడ్, బట్ వెన్ ఇట్ కేమ్ టు ది ఎండ్ అతడు ఆయన గర్వించాడు. స్థిరపడిన తర్వాత గర్వించాడు. ఈ స్థిరపడిన తర్వాత గర్వించిన తర్వాత ఇంకొంచెం మనం ఆలోచన చేస్తే ఇంకా ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటి చూద్దాం. ఇప్పుడు స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయేది అనే మాటను మనం చూద్దాం. గర్వం ఎప్పుడు కూడా మానవ జీవితాలకి ఒక నాశనాన్ని తీసుకొస్తుంది. అందుకనే బైబిల్లో సెలవుస్తుందంటే నాశనానికి ముందు, చెప్పండి, నాశనానికి ముందు
గర్వము నడుచును. ఒకసారి దీంట్లో బైబిల్ గ్రంథం తీయండి. సామెతల గ్రంథంలోనే 8వ అధ్యాయం 16వ అధ్యాయం 18వ వచనం. త్వరగా తీసి సహాయం చేయగలుగుతారా? 16వ అధ్యాయము 18వ వచనం సామెతలు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నాశనం అయిపోవడానికి ముందు గర్వం నడుస్తుంది. ఇంకొక మాట 8వ అధ్యాయం 13వ వచనం ఒకసారి తీసి సహాయం చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. గర్వం అనేది మనిషిని తినివేస్తుంది. గర్వం నాశనానికి దారి తీస్తుంది. మానవ జీవితంలో ఎంత గర్విస్తే అంత పడిపోయే అవకాశాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చాలా మాటలు మనం చూడవచ్చు. ఉదాహరణ మీతో నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నా. సతీ దానియేలు గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. ఎవరు చెప్పగలరు పేరు? దానియేలు గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. బాగా గర్వించాడు. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉంటాడు. ఆ వ్యక్తి పేరు, అతను రాజు. చెప్పగలరా అతని పేరు? ఎక్సలెంట్. అతను చెప్పగలరా ఒకసారి? విజయ్ గారు చెప్పగలరా ఒకసారి? 4వ అధ్యాయంలో ఒకసారి 30వ వచనం మనం చదివితే ఇతని జీవితంలో అతను చేసినటువంటి గర్వాన్ని బట్టి దేవుడు ఎలాంటి శిక్షణ ఇచ్చాడో అక్కడ మనకు కనిపిస్తుంది. తీనమ్మా ఒకసారి చెప్పండి, చదవనమ్మా. 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును. నంబర్ 1 చాలా జాగ్రత్తగా నంబర్ 1 ఈ బబులోనును, ఈ మహా పట్టణము. చదవం ఇప్పుడు. నా బలాధికారము. నా ఎవరిది? నా 1 2 నా ప్రభావ ఘనతను. నెంబర్ 2 3 నా రాజధాని నగరముగా నేను కట్టించిన. అర్థమైందా? ఎన్ని ఉన్నాయి దీంట్లో? 1 నా బలాధికారం అన్నాడు, 2 నా ప్రభావం ఘనత అన్నాడు, 3 నా రాజధాని నగరం అన్నాడు, 3 నేనే కట్టించాను. అర్థమైందా? దీనిలో మనకు కనిపిస్తున్న మాటలు 4 రకాలైన గర్వం. నేనే ఇది నా వల్ల అయింది అనేటువంటి విషయాన్ని అతను జీవితంలో గర్విస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఇతను వచ్చిన వారిని కూడా ఒకటి ఉందండి. యాక్చువల్గా బెల్షస్సరు అంటే దానియేలు నెబుకద్నెజరుకు వచ్చి నువ్వు కనినటువంటి కళ బాగానే ఉంది, కానీ ఈ కళ ఎవరి గురించి మాట్లాడుతుందని నీ గురించే మాట్లాడుతుంది. కాబట్టి నువ్వు కనుక దిద్దుకుంటే నువ్వు బాగుపడతావు, నిన్ను కనుక నువ్వు సరి చేసుకుంటే నీ జీవితంలో లక్ష్యం వస్తుందని 27వ వచనం చదవండి. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయాలను అనుసరించి నీవు బాధపెట్టు వారందరినీ కరుణించుకుని ఎడల నీకున్న క్షేమము ఇక మీదట నీకు ఉండదని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. అంటే నీవు కనుక ఒప్పుకుని నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో బాగు చేసుకుంటే నీవు కూడా బాగుపడతావు, నీ గర్వం తొలగించుకుంటే నీ జీవితం బాగానే ఉంటుందని చెప్పి ఒక దానియేలు వెళ్ళి అతను బతికాడు. కానీ అతని జీవితం ఇంకా గర్వం ఎక్కువైపోయింది. దాని రిజల్ట్ ఏమైందంటే ఒకసారి మీరు చదవండి 33వ వచనం. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించను. మానవుల నుండి అతను తరిమిరి అతను పశువుల వలె గడ్డి వేసాడు. ఎవరు గడ్డి వేసాడండి? ఒక రాజు ఏం వేసాడు? గడ్డి వేసాను. గర్వం ఎప్పుడు కూడా నాశనానికి దారి తీస్తుందంటే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. Those who have pride, proud, surely there will be a fall for them అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. నాశనానికి ముందు ఎప్పుడు కూడా గర్వం నడుస్తుంది అనేటువంటి మాట మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇంకొక విషయం మీ అందరికీ తెలుసు, బైబిల్లో మరొక మంచి ఉదాహరణ ఇదే గర్వం గురించి మనం చూడవచ్చు. ఎవరైనా ఫాలింగ్ ఏంజెల్, రైట్? ఆకాశం నుండి పడిపోయినటువంటి దూత, మంచి పోస్ట్ ఇచ్చే దేవుడు. అనాలంటే డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది, స్టేట్ గవర్నమెంట్ ఏం కాదు, డైరెక్ట్ మొత్తం అంటే డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్తో అంత లింక్, అక్కడ ఆ క్యాబినెట్ మినిస్టర్స్ తో అంత లింక్, డైరెక్ట్ గా ఇచ్చేసే దేవుడు. నీకు ఎక్కడ కావాల్సిన పని లేదు, అక్కడ కూర్చోవడం వర్షిప్ చేయడం అంతే. ఈ మంచి పోస్ట్ తీసుకుంది. ఒకసారి యెషయా గ్రంథం తీయండి, భలే మాటలు ఉంటాయి అక్కడ. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు మనం ఆలోచన చేస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు అక్కడ అర్థమవుతుంది. చూడండి, యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 14 వర్సెస్ ఫ్రమ్ 12 to 15. తేజో నక్షత్రమా, చదవమా. తేజో నక్షత్రమా, నేను చదువుతాను. వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల వంతులకు ఎట్లు నాటబడితివి.
నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదును, దేవుడి నక్షత్రముల పైగా నా సింహాసనమును హెచ్చించును, ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలముల మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు ప్రేయబడితే ఏమనుకున్నాను తెలుసా? నేను ఆకాశంలో ఎక్కుతాను, దేవుడి నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకున్నాను, ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, మేఘ మండలముల మీదకి ఎక్కుతుందని, మహోన్నతులతో నన్ను సమానముగా చేసుకుందని నీ మనసు అనుకుంటివి కదా. బైబిల్ ఉన్నాయి సెలవిస్తుందంటే మనిషి బయట చూస్తారు కానీ దేవుడు అది అంతరంగాలను పరిశోధించారు. The man will look at outward appearance, but God will look at his inward appearance, inside appearance. మానవ జీవితంలో ఉన్న హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడు. ఒకవేళ మనిషి బయటికి బాగా ఉండొచ్చు కానీ లోపల పరిశీలించేటువంటి దేవుడు మన యేసయ్య మాత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కన్నులు కష్టానికి ఎవరి వల్ల కాదు, ఆయన నుండి దాక్కుండా ఎవరి వల్ల అవునటువంటి పని. ప్రభువుని దేవుని సంగమా, ఈ ఎప్పుడైతే ఈ ఏంజల్ గర్వించిందో, ఈ లూసిఫర్ గర్వించిందో, వెంటనే దేవుడు అక్కడి నుంచి కిందకి తోసేశాడు. పోయింది, జాబ్ పోయింది, ఇప్పుడు వచ్చి దేవుడికి వ్యతిరేకంగా పనులు చేయడం ప్రారంభించింది. ప్రభుత్వ దేవుని సంగమా, ఈరోజు మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. మానవ జీవితంలో గర్వం అనేది ఖచ్చితంగా నాశనానికి దారితీస్తుంది. ఏమో కూడా మన జీవితంలో అలాంటి గర్వానికి చోటు ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే బైబిల్ సందేశిస్తుందంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించుకోవడం అంతే. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో వినమ్రం ఉండదు, యథార్థులుగా మనం ఉండటానికి ఎప్పుడు మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి మాటను మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అందుకే ఒక చక్కని పాట ఉంది. దయ కలవారిపై దయ చూపించును, కఠినుల యొడల వికటము చూపును. దయ కలవారిపై దయ చూపించును, కఠినుల యొడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. కాబట్టి ఉజ్జియానికి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, సెటిల్ అయిన తర్వాత జీవితంలో గర్వం వచ్చేసింది. చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు బాగానే చేస్తాం, ప్రభువా నాకు అది కావాలి, ప్రభావ నాకు ఆ స్వస్థత కావాలి, ప్రభావ నాకు ఆ బలం కావాలి, ప్రభావ నాకు ఈ కార్యం జరగాలి, నాకు ఆ కార్యం జరగాలి, నాకు మా ఆస్తి కావాలి, లేకపోతే ఈ ప్రమోషన్ కావాలి అని చెప్పి చాలా సందర్భాల్లో ప్రార్థన చేసేటప్పుడు, విజ్ఞాపన చేసేటప్పుడు దేవుడి సన్నిధిలో గోజాడతాం, ఉపవాసం ఉంటాం, కట్టుదిట్టంగా ప్రార్థన చేస్తాం, పొందుకునేంత వరకు అది పట్టువదం విక్రమార్గం లాగా ప్రభు సన్నిధిలో గోజాడి తీసుకుంటాం. ఒక్కసారి అది జరిగిన తర్వాత అది జరిగిన తర్వాత లేటర్ చూద్దాం ప్రభావ, ఒకసారి చూద్దాం, ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కలుస్తారు ప్రభావ అనేటువంటి పరిస్థితులు ఒక్కసారి సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత. కానీ అక్కడ మన ప్రభువుని కనపరచాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. సమృద్ధి ఉన్నప్పుడు ప్రభువుని కనపరచడంలో నిజంగా ఆనందం గొప్పది. ప్రభు మెచ్చినటువంటి పాయింట్ కూడా అదే అని నేను చెప్తున్నాను. సమస్యలు వచ్చినప్పుడే దేవుని దగ్గర రావడం కాదు, కానీ సమస్యలకి సొల్యూషన్ దొరికినప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా మనం గమపరచడం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. అతని జీవితంలో మరి అతను గర్వించాడు, అతను చెడిపోయిన మాట మనం చూస్తున్నాం. అంటే కొంచెం కిందకి వెళ్దాం. అదే దేవుడు గ్రంథంలో 26వ అధ్యాయం 19వ వచనాన్ని మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఒకసారి చూడండి. 2 Chronicles chapter 26 verse 19. 26 verse 19. Can anyone read? I can do. ఓకే, చదువు. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపాత్మని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద పాపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఏం పుట్టిందంటే కుష్ఠరోగం. అంత భయంకరంగా ఒకసారి ఆలోచించండి. ఎందుకు అతను కుష్ఠరోగం వచ్చింది?
ఎందుకు అతను కుష్ఠరోగం వచ్చిందంట? అతను గర్వించాడు కదా. గర్వించిన తర్వాత జరిగిన స్టోరీ అంటే ఒక మధ్యలో ఉంది. 17వ వచనం చదువుతుంది. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయారు. చాలా జాగ్రత్తగా వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన, చాలా జాగ్రత్తగా ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. అక్కడ అర్థమవుతుందా? యెహోవాకు ధూపం వేయటం అది నీ పని కాదు. ప్రతిష్ఠించబడిన వారు ఉన్నారు, యాజకులు ఉన్నారు, వారు అహరోను సంతతి. ఇది నీ పని కాదు. పరిశుద్ధ స్థలం నుండి బయటలో అర్జెంటుగా ఇది పరిశుద్ధ స్థలం. నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడని యెహోవా సన్నిధి, ఇది నీకు ఘనత కలుగు చేయని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతపడిన రౌద్రుడే. ఈ మాటలు ఎవరు అంటున్నారో వాళ్ళని కోపం వచ్చేసింది. అంటే రాజును పట్టుకున్నారు బయట అంటారు మీరు ఎంతటి వారు అనేటువంటి మాటలు. రౌద్రుడే యాజకుల మీద కోపం చూపిను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టింది. చివరి జీవితంలో వచ్చేసరికి భయంకరమైన రోగం చేస్తుంది జీవితం. స్టార్టింగ్ వాస్ గుడ్, బట్ అట్ ది ఎండ్ హిస్ లైఫ్ ఇస్ ఆల్మోస్ట్ అంత భయంకరమైనటువంటి లైఫ్ వచ్చేసింది. ఒకసారి మనం ఆలోచించాలి. కుష్ఠరోగం కారణం ఏంటంటే ఇతడు చేయకూడని పని చేయగలిగే ఉంటాయి. యాక్చువల్గా ప్రీస్ట్లీహుడ్ అనగా ప్రీస్ట్ చేయవలసినటువంటి ధూపార్తిని, ఆ లోపం వెళ్ళి ఆల్టర్ దగ్గర చేయాల్సినటువంటి ఆ ప్రీస్ట్లీ వర్క్స్ ని ఇతరు చేయడానికి వెళ్ళి కోరుకుంది. అప్పటికి ఒక వార్నింగ్ వచ్చింది, ఇది నీ పని కాదయ్యా, నువ్వు బయటకు వెళ్ళిపో అర్జెంటుగా, ప్రీస్ట్ ఉన్నారు వాళ్ళు చేయాల్సిన పని. కానీ వార్నింగ్ ని అతడు లెక్క చేయకుండా వాళ్ళు కోపంగా మాట్లాడాడు. వెంటనే దేవుని ఉగ్రత అతని మీద బయటకు వచ్చేసింది. వెంటనే కుష్ఠరోగం రావడం. నిజంగా దేవుని కోపాన్ని ఎవరు కూడా అది తట్టుకోలేనటువంటి కోపం. ఎందుకంటే కోపం అంతా ఉన్నారు, ఖచ్చితంగా ఉంటుంది కదా. బైబిల్ నేను చదివిస్తుందంటే ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలమంతయు అంటే ఇంత కోపంగా లేదా ఉంది. ఆయన కోపం కంటే నిమిషమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఆయన కోపం నిమిషం కాదు, కానీ ఒక్క సెకండ్ వస్తే మానవ తక్కువ, కానీ మానవుడు మనిషి సేపు గర్విస్తా ఉంటాడు. నేను గొప్ప, నేనే గొప్ప, నా స్టడీస్ గొప్ప, నాది గొప్ప, నా ఇది గొప్ప, నన్ను మించిన వాడు ఎవరు లేదు అనుకుంటారు. కానీ నిజంగా దేవుడికి ఒక సెకండ్ కోపం వచ్చి వాడిని కన్ను వేసాడంటే దట్స్ ఇట్, అదే ఎండ్ అయిపోతుంది. చూడండి ప్రభుత్వ దేవుని సంగమం మానవ జీవితాల్లో నిజంగా అల్పమైనవి అనేటువంటి విషయాన్ని మనము ఒకసారి పరిశీలన చేసుకుని ఆయనకు ఇష్టమైనటువంటి పనులు చేయడానికి ఇష్టపడాలి. ఆయన సన్నిధిలో ఆయన ఈ ప్రపంచంలో మనల్ని ఏ విధంగా ఉండమని ఆశిస్తున్నాడో, ఏ విధంగా ఆయన మనల్ని ముందుకు నడపాలని ఆశిస్తున్నాడో, ఎలాంటి పనులు మనకి ఆయన అప్పగించాడో, ఎలా ఉండమని మనకి ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడో, ఆ పనులు మాత్రమే చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. గమనించండి, ఆ పనులు చేయడం ద్వారా ప్రభు మెచ్చుకుంటాడు. మరి దేవుడు మనల్ని ప్రపంచాన్ని ఎందుకు పంపించాడు, ఆ పర్పస్ మనం ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలు మనం ఎక్కడ నేర్చుకుంటాం. చూడండి, ఉజ్జియా నుండి మనం నేర్చుకున్నటువంటి విషయాలు: ఒకటి, అతడు నీతి కలిగిన వాడు; రెండవది, అతడు యథార్థవంతుడు; మూడవది, అతడు యెహోవాని. ఇదంతా ఫస్ట్ పాయింట్, ఫస్ట్ బిట్. కానీ రాను ఒకసారి సెటిల్ అయిన తర్వాత గర్వించాడు. రెండవది, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ చివరకు భయంకరమైనటువంటి నాశనాన్ని తెచ్చుకున్నాడు, గర్వించాడు. ఆయన జీవితంలో కుష్ఠరోగం వచ్చింది అనే విషయాన్ని మనం మరి ఉజ్జియా నుండి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మన జీవితంలో మనం కూడా మరి ఎప్పుడు కూడా గర్వం అనే మాటకు ఎప్పుడు తావులో ఉండదు. ఎప్పుడు లెట్ us have humble heart always. ఎప్పుడు అందుకని భక్తి వాడతాడు, ప్రభా నేనేమై ఉన్నాను అది నీ దైవమేనని, నాకున్నవన్నీ కూడా నీవు ఇచ్చిన వినయ్యా. ఎందుకంటే పాట కదా, నేనేదైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నిజంగా ఈ పాట బ్యూటిఫుల్ సాంగ్ అండి. నేనేదో అపోజిట్ పోరాటాడు, నాకున్న ఎంత
వేస్ట్. నాకు ఆల్మోస్ట్ 5 డాక్టరేట్స్, ఇట్ ఈస్ నథింగ్. అపోజిట్ పౌలు ఆరాధనలో ఉన్నటువంటి ఆ క్వాలిఫికేషన్స్ గమనిలు పాదల దగ్గర చదివినటువంటి వేదాంత విద్యను అంతా కూడా మనం పరిగణన చేస్తే, ప్రస్తుతం మోడర్న్ టెక్నాలజీతో మనం ఆలోచన చేస్తే 5 PhD హోల్డర్స్ అంటే 5 డాక్టర్స్ కలిగినటువంటి ఉన్నటువంటి నాలెడ్జ్ అపోజిట్ పౌలు ఆరాధనలో ఉండేది. ఇవన్నిటిని ఆలోచన సమస్తాన్ని తీసుకెళ్ళి నష్టంగా ఎంచుకుంటున్నాను. వ్యర్థం. ఐ డోంట్ కేర్ because I love Jesus. I want to serve for him. That's it, my main motivation and intention. ప్రభువుకు ప్రియ దేవుని సంగమా, మనం ఆలోచన చేయాల్సిన పని ఏంటంటే, మన జీవితంలో ఏది ఉన్నా సరే, అది అందమే కావచ్చు, ఆస్తే కావచ్చు, అది అసెట్సే కావచ్చు, అది శక్తే కావచ్చు, అది కారు కావచ్చు, బంగ్లా కావచ్చు, పిల్లలు కావచ్చు, మంచి భార్య, మంచి భర్త, అది నీ జీవితంలో వాట్ ఎవర్ you can put, whatever the world, maybe it is considered as untouchable, but it is just because of God's grace, nothing else. Because of God's grace. We must say always we have to say, it is God's grace. I'm nothing, it is God's grace. మీ అందరూ తెలుసు, మరి గడిచిన 2 days క్రితం భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది మన ఇండియా, మన ఆంధ్రలో. శోభారావు గారిని చాలా నిజంగా మరి బాధకరమైన విషయం. వెరీ సూన్ తను నిలబడుతుంది కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నది. చాలా బాధకరమైన విషయం, చాలా మంది బాధపడుతున్న విషయం. తను అన్ఎక్స్పెక్టెడ్గా ఒక యాక్సిడెంట్ గురైంది. నేను తిరిగి డిస్కస్ చేస్తున్నాను. యాక్చువల్గా యాక్సిడెంట్ అవ్వాల్సిన పరిస్థితి కదా, అని చెప్తున్నారు. అది రెగ్యులర్గా వాళ్ళు ప్రయాణం చేసేటువంటి దారి. బట్ ఆల్ ఆఫ్ సడన్ హ్యాపెండ్. బాడీ మొత్తం ఇదైపోయింది. ఫస్ట్ పార్ట్ మొత్తం అనేది బోన్స్ అనేది ఇరిగిపోయి నలిగిపోయి తను చనిపోయింది. రైట్. సో వీఆర్ నథింగ్. ఎప్పుడు మనిషి ఎలా వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. రైట్. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఒక్కరు గ్యారెంటీ ఉంది కానీ మనిషికి గ్యారెంటీ లేదు. రైట్. 6 months గ్యారెంటీ ఇస్తాడు, 1 month గ్యారెంటీ ఇస్తాడు, లేదంటే ఏదైనా మంచి ఆరోగ్య చూసుకుంటే 2 years గ్యారెంటీ అడుగుతాడు. మనిషి జీవితం మాత్రం గ్యారెంటీ లేదు. కానీ ఎప్పుడు నిలిచేది ఏంటంటే మన సాక్ష్యం. ప్రభు సన్నిధిలో బలాత్మకం నుంచి దాసులను పెంచుకుంటాం. మనకు కావాల్సిన ఒక గొప్ప సాక్ష్యం ప్రభు దగ్గర. అది మించిన భాగ్యం ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి ఎప్పుడు మనం గణపరులుగా ప్రభు సన్నిధిలో ఉంటూ, ప్రభా ఈ రోజున నేను ఏమై ఉన్నాను, నీ కేవలం నీ దయ ప్రభా అని ఎప్పుడైతే మనం ఆయన సమర్పించుకుని మన జీవితంలో ఉంటామో, దేవుడు ఇంకా నేను ఉన్నత స్థానాన్ని తీసుకొస్తాడే కానీ ఎప్పుడు కూడా నేను తోసుకొచ్చే దేవుడు కాదు. తను తగ్గించుకున్న వాడు ఎప్పుడు హెచ్చరిపోతాడే కానీ దేవుని సన్నిధిలో అతను ఎప్పుడు దిగించాలి. మేబీ నిన్ను తగ్గించుకుంటే లోకాన్ని తక్కువ చూడొచ్చు, కానీ దేవుడిని మాత్రం గర్వం మాత్రం ఎంచుకుని ఆశీర్వదిస్తాడు. గర్వం అనే మాటను ఎప్పుడు కూడా మన జీవితంలో రానివ్వద్దు. దాన్ని ప్రక్కతో చేద్దాం. ఇంకొక వ్యక్తిని మీతో పరిచయం చేస్తాను, ముగించాలని ఆశపడుతున్నాను. ఇంకొక వ్యక్తిని మీతో పరిచయం చేస్తాను ఫైనల్గా. అతని గురించి ఎక్కువసేపు నేను మాట్లాడాను. కానీ ఉజ్జియా ఎవరికన్నాడంటే యోతాము అన్నాడు. యోతాము మరి 740 నుంచి 735 BC వరకు పరిపాలించాడు. మరి అతని జీవితంలో మరి 16 సంవత్సరాలు రాజ్యాన్ని వెళ్ళాడు యోతాము. యెహోవా దృష్టికి అతడు నీతిగా ఉన్నాడు, కానీ అతను కొన్ని దుర్గాలను లేకపోతే ఐడోలట్రీని ఎంకరేజ్ చేసినట్టు బయట అందరం మనం చూస్తున్నాం. కాబట్టి మనం నేర్చుకున్నాం యోతాము మరి ఈ ఉజ్జియా యోతాము అనే మాట మీతో పరిచయం చేస్తున్నాం. కాబట్టి ప్రభువుకు దేవుని సన్నిధిలో నేను ఎక్కడితో నేను ముగిస్తాను. మరి యోతాము అనేటువంటి ఆ మాట దగ్గర నుంచి నేను మనం ముగిస్తాం. ఈరోజుతో మత్తయి సువార్తలో 1వ అధ్యాయం ఒకసారి మీతో పరిచయం చేస్తున్నాం. చూద్దాం. 1వ అధ్యాయంలో ఇప్పుడు మరొకసారి నేను చదువుతున్నాను. 1:7 నుంచి. ఉరియా భార్య దావీదు సొలొమోను కని. సొలొమోను గురించి అవగాహన మనకు వచ్చింది. రైట్. రెండోది సొలొమోను ఎవరికన్నాడు? రెహబాము. అక్కడ యెరోబాము రెహబాము డివైడ్ అయిపోయింది కింగ్డమ్స్. తర్వాత రెహబాము ఎవరికన్నాడు? అబియా ఎవరికన్నాడు? ఆసా ఎవరికన్నాను? యెహోషాపాతు మరి జనులందరూ దేవుడు తిరిపాడు అనే మాట మనం నేర్చుకున్నాం. తర్వాత యెహోషాపాతు ఎవరికన్నాడు? యెహోరాము కన్నాను. యెహోరాము జీవితం కూడా కొద్దిగా ప్రభుకి అంగీకారం లేదు. తర్వాత యెహోరాము ఎవరికన్నాను? ఉజ్జియా గురించి మనం నేర్చుకున్నాం ఇప్పుడు దాకా. ఉజ్జియాలో ఉన్నటువంటి లక్షణం. తర్వాత ఉజ్జియా ఎవరికన్నాను? యోతాము జీవితంలో కూడా పెద్దగా గుడ్ క్వాలిటీస్ అని లేవు. ఒక మాట మాత్రం యెహోవా దృష్టికి నీతిగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. కానీ తన రాను జీవితంలో మరి అతను కూడా ఎక్కువగా విగ్రహారాధనకి అవకాశం
జీసస్ మనం నేర్చుకుంటుండగా ఈ క్యారెక్టర్ స్టడీస్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాను. ఇంకనో ప్రభు విషయంలో ప్రార్థనగా బైబిల్ కలిగి ఆయన కొరకు ఆయన మరి ఆయన నీతి కొరకు మనం నిలబడదాం, అనేక మన ఆత్మను రక్షిద్దాం, ఆయన సభ్యులు ఆశీర్వాదం పొందుతున్నాం. అటువంటి కృప మన దేవుడు ముందుకి అనుగ్రహించుగాక. ప్రార్థన చేస్తున్న తరలించండి. మా తండ్రి యేసయ్య మా దగ్గర మాట్లాడుతున్నారు. మరి కొంతమంది రాజులను ఈ రోజున నేర్చుకున్నాం. యెహోరాము, ఉజ్జియా అండ్ యోతాము. ప్రియ తండ్రి, నిజమే వారు మనుషులు మాత్రం గంభీరంగా ఉన్నారు, కానీ వారి మనసులో నిన్ను చేర్చుకున్నట్టున్నారయ్యా. నీ సన్నిధిని గర్వించారు, నీ సన్నిధి నుంచి దూరం అయిపోయారు, చెప్పిన పని చేయకుండా చేయవద్దని పని చేశారు. నాడు ఆదాము మీరు ఏదైతే చేయవద్దన్నారో అది చేసి నాశనం తెచ్చుకున్నారు. గెహజీ అతని కాని పని చేసుకుని కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. అలాగే ఉజ్జియా అతను చేయకూడని పని చేసి భయంకరమైన శాపం తెచ్చుకున్నాడు. తండ్రి మాతో మాట్లాడాలని నీకు స్తోత్రాలు. ఇంకను మేము నీకు అంగీకారం ఉండండి, మమ్మల్ని తగ్గించుకునే స్థితిలో ఉంటాను. నీ ఆశీర్వాదం కోరుకున్న సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ సమయంలో